పల్నాడు జిల్లాలోని గుంటూరు డీసీసీ బ్యాంకులో భారీ స్కామ్ వెలుగు చూసింది. గురజాలలోని బ్రాంచ్లో 11.66 కోట్ల కుంభకోణం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేయడం, రికవరీలో నిర్లక్ష్యం వహించి నిధులను పక్కదారి పట్టించినట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో గురజాల శాఖ చీఫ్ మేనేజర్ కె పున్నారావును జిల్లా కలెక్టర్, సహకార అధికారులు సస్పెండ్ చేశారు. పున్నారావుతో పాటు జిల్లాలోని మరో 3 మేనేజర్లపై కూడా సస్పెన్షన్ వేటు పడినట్లుగా సమాచారం. పిఎస్సిఎస్ అధికారులు, బ్యాంకు సిబ్బంది కుమ్మక్కై చేసిన ఈ అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటనతో సహకార బ్యాంకులలో జరిగే అవకతవకలపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటూ ప్రజలు, రైతులు కోరుతున్నారు. ఇక పల్నాడు జిల్లాలోని గుంటూరు డీసీసీ బ్యాంకులో భారీ స్కామ్ అయితే వెలుగు చూడడం జరిగింది. గురజాలలోని బ్రాంచ్లో మొత్తంగా 11.66 కోట్ల కుంభకోణం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేయడం జరిగింది. రికవరీలో నిర్లక్ష్యం వహించడము, నిధులను పక్కదారి పట్టించినట్లుగా విచారణలో అధికారులు అయితే తెలుసుకోవడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే అటు గురజాల శాఖ చీఫ్ మేనేజర్ కె పున్నారావును జిల్లా కలెక్టర్ అలాగే సహకార అధికారులు సస్పెండ్ చేయడం జరిగింది. ఈ భారీ స్కామ్ కి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, పల్నాడు జిల్లా గురజాల జీడీసీసీ బ్యాంకుకు సంబంధించిన చీఫ్ మేనేజర్ కె పున్నారావును సస్పెన్షన్ చేశారు అధికారులు. ఏదైతే గత 5 ఏళ్లలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ చేపట్టింది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ సహకార సంఘాల బ్యాంకులకు సంబంధించి గతంలో జరిగినటువంటి అవకతవకలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ ఘటనకు సంబంధించి గురజాల జీడీసీసీ బ్యాంకుకు సంబంధించి దాదాపు 11,66,00,000 అవినీతి జరిగినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇప్పటికే గత 2 నెలల నుంచి కూడా ఈ గురజాల జీడీసీ బ్యాంక్ కు సంబంధించినటువంటి ఏవైతే పక్కన ఉన్నటువంటి బ్రాంచులు అన్నింటిలో కూడా ఈ అధికారులు విచారణ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ దానికి సంబంధించి 11,66,00,000 అవినీతి జరిగినట్టు గుర్తించిన నేపథ్యంలో దీనికి అన్నిటికీ కూడా కారణమైనటువంటి చీఫ్ మేనేజర్ కె పున్నారావుతో పాటు ఇంకొక 2-3 సిబ్బందిని కూడా సస్పెండ్ చేసినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ఇప్పటికే అటు పల్నాడు జిల్లాతో పాటు అటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా జీడీసీసీ బ్యాంకుకు సంబంధించి జరిగిన అవకతవకల మీద, నిధుల దుర్వినియోగం మీద ఇప్పటికే విచారణ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ గురజాలకు సంబంధించిన జీడీసీసీ బ్యాంకులో కూడా ఏదైతే నిధులకు సంబంధించినటువంటి అంటే అనుమతులు లేకుండా నిధులు మంజూరు చేయటం, ఏదైతే లోన్లను మంజూరు చేయటం, అదేవిధంగా ఎవరైతే గృహరహితులు ఉంటారో వాళ్ళతో కుమ్మక్కయ్యి అక్కడ బ్యాంకులో ఉన్నటువంటి సిబ్బంది ఈ మనీ అంతా దీనికి సంబంధించిన డబ్బులన్నీ కూడా సొమ్మంతా కూడా పక్కదారి పట్టించడం లాంటి ఘటనలు పునరావృతం కావటం, దానికి సంబంధించిన ఘటనలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ గురజాలకు సంబంధించిన జీడీసీసీ బ్యాంకుకు సంబంధించిన కుంభకోణం కూడా బయటపడింది. ఈ నేపథ్యంలోనే పున్నారావును సస్పెన్షన్ చేశారు అధికారులు. దాదాపు మొత్తం గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా 42 బ్రాంచుల్లో ఈ మొత్తం విచారణ చేపడుతున్నారు. గత 5 ఏళ్లలో జరిగినటువంటి అవకతవకల మీద ఒక్కొక్కటిగా స్కామ్లన్నీ కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఇప్పటికే చాలా మంది సిబ్బందిని కావచ్చు, లేదంటే గతంలో ఉన్నటువంటి డైరెక్టర్లను కావచ్చు, లేదంటే చైర్మన్ సంబంధించినటువంటి గతంలో పాలక మండలికి సంబంధించిన సభ్యుల మీద వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అటు సహకార సంఘాలకు సంబంధించిన సిబ్బంది మీద కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఓవరాల్ గా చేస్తున్నటువంటి ఈ విచారణకు సంబంధించి ఇప్పుడు తాజాగా పల్నాడు జిల్లా గురజాలకు సంబంధించిన జీడీసీసీ బ్యాంకు సంబంధించిన చీఫ్ మేనేజర్ కూడా సస్పెన్షన్ చేశారు. రైట్, థ్యాంక్ యూ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అటు గురజాలలోని డీసీసీ బ్రాంచ్ లో 11.66 కోట్ల కుంభకోణం జరిగింది. ఇక ఆ బ్రాంచ్ కి సంబంధించిన చీఫ్ మేనేజర్ ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది.